అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు రోజు రోజుకి షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా మొన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినటువంటి నేపథ్యంలో హైకమాండ్ చెప్పిందట, ఒకవేళ నిజంగానే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ బ్యాక్ టు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటే వాళ్ళని ఆపకండి, వెళ్ళిపోమని చెప్పండి. అవసరం కూడా లేదు మన పార్టీలో, మీరు అవసరానికి తీసుకున్నారు కానీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు సేఫ్ జోన్లో ఉండడానికి నానా రకాల డ్రామాలు ప్లే చేస్తూ ఉన్నారు. పోతే పొమ్మని చెప్పండి, పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే రేపటి రోజు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన కోర్టు సీరియస్ అయ్యి కోర్టు కనుక వీళ్ళపైన అనర్హత వేటు వేస్తే, వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తే, వీళ్ళని పదవులకి వెళ్ళి తీసేసారనుకో, రేపటి రోజు వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేయాలి. కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేసిన తర్వాత వాళ్ళు పైసలు ఖర్చు పెట్టుకోవాలి, పార్టీ కూడా ఫండింగ్ ఇచ్చి పార్టీ పైసలు ఖర్చు పెట్టుకోవాలి. రేపటి రోజు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు గెలుతారా గెలవరా అనేటటువంటి ఒపీనియన్ ఉందా అంటే లేదు. 50-50 ఛాన్సెస్. గెలిస్తే గెలవచ్చు, ఓడిపోతే ఓడిపోవచ్చు. పార్టీ ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా, పార్టీ నానా రకాలుగా కష్టపడ్డా, పార్టీ ప్రచారం చేసినా, పార్టీ డబ్బులు ఖర్చు పెట్టినా వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా. ఒకవేళ నియోజకవర్గ ప్రజలే మొన్ననే పార్టీలు మారేరు, వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసి సిగ్గులేదు వీళ్ళకు మేము ఓట్లేయమని చెప్పి ఒకవేళ ప్రజలు కనుక వాళ్ళకి బుద్ధి చెప్పారు అనుకో, పార్టీకి డ్యామేజ్ అవుతుంది, అక్కడ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ ఒక నిర్ణయాన్ని తీసుకున్నది. ఏంది అంటే, ఒకవేళ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటే ఆపకండి, నిజంగా మేము వెళ్ళము కాంగ్రెస్లోనే ఉన్నామంటే నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం, కానీ మీరు వెళ్ళిపోయేటోళ్ళని ఆపకుర్రి అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మొన్న ఢిల్లీకి పోయినటువంటి నేపథ్యంలో చెప్పినారనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. సరే, హైకమాండ్కి సంబంధించిన వ్యవహారం పక్కన పెడితే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఒక పంచాయతీ నడుస్తుంది. ఆ పంచాయతీ ఏంటంటే, పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో 3 కాన్స్టిట్యున్సీలలో ప్రధానంగా ఒక పంచాయతీ నడుస్తుంది, కొత్త పంచాయతీ. ఈ కొత్త పంచాయతీ ఏంటంటే, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నేతలు వర్సెస్ కల్తీ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది? కాంగ్రెస్లోనే పుట్టి పెరిగి, కాంగ్రెస్లోనే పోటీ చేసి, కాంగ్రెస్ కోసం కష్టపడి, కాంగ్రెస్ కండువాలు మోసి, కాంగ్రెస్ కోసం పోరాటం చేసి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి జెండాలు మోసి, ప్రజలను చైతన్యపరిచి ఓట్లేపించినటువంటి నేతలనేమో రేవంత్ రెడ్డి దూరం పెట్టింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ, బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులకేమో మంగళారతులు ఇచ్చి రేవంత్ రెడ్డి ఏది వెల్కమ్ పలికేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇక్కడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు నచ్చట్లేదు. 3 నియోజకవర్గాలలో ఇప్పుడు కొత్త పంచాయతీ స్టార్ట్ అయింది. ఆ కొత్త పంచాయతీ ఏంటంటే, ఫస్ట్ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి దానం నాగేందర్, అట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి. వాస్తవానికి విజయారెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, కానీ ఎలక్షన్ కంటే ముందు నేను ఆత్మగౌరవాన్ని చంపుకోలేను, బీఆర్ఎస్ పార్టీలో ఉండలేను, బీఆర్ఎస్ పార్టీలో నా వల్ల కాదు అని చెప్పి విజయారెడ్డి పీజేఆర్ బిడ్డ, ఖైరతాబాద్ కార్పొరేటర్. ఆమె ఖైరతాబాద్కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి నేను పోటీ చేస్తా, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, కాంగ్రెస్ పార్టీయే మా పార్టీ అని చెప్పి వాళ్ళ నాయన కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుండే. కాబట్టి నా సొంత పార్టీ కాంగ్రెస్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి స్టార్టింగ్లో ఎలక్షన్ కంటే ముందు బీఆర్ఎస్ పార్టీలోని ఆత్మగౌరవాన్ని చంపుకోలేను, బీఆర్ఎస్ పార్టీ నా వల్ల కాదని చెప్పి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. సో విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్ లెక్క ఉన్నారు. తర్వాత ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఎవరు? దానం నాగేందర్ వచ్చాడు. అయితే దానం నాగేందర్కి విజయారెడ్డికి ఈ పచ్చగడ్డి తెచ్చి మంటలు అయితే బగ్గుమనేటటువంటి మంటలు వస్తున్నాయట. నువ్వా నేనా? ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నావు తెలుసా? దానం నాగేందర్, ఖైరతాబాద్ కార్పొరేటర్ పెత్తనం ఏంది ఇక్కడ? నేను ఎమ్మెల్యే కదా, నా పెత్తనం నడవాలి, ఈమె పెత్తనం ఏంది, ఈమె కథ ఏంది, ఈమె ఇంతగానో ఓవర్ యాక్షన్ చేస్తుంది ఏంది అని చెప్పి దానం నాగేందర్ వ్యవహారం. కానీ ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి అక్క, నేను ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని, మా నాయన కాంగ్రెస్ పార్టీ, మా తమ్ముడు, మా అన్న, మా మొత్తం సోదరులు అంతా, మా ఖాందాన్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులం మేము. కాంగ్రెస్ మా నరనరాల్లో ఉంది, కాంగ్రెస్ మా బ్లడ్లోనే ఉంది. కాబట్టి నేను ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్. నీ పెత్తనమేంది ఇక్కడ? నువ్వు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలా, నువ్వు వచ్చింది కాంగ్రెస్ పార్టీలా? నేను పార్టీ మారినటువంటి వ్యక్తి నువ్వే ఇంత పెత్తనం చెలాయిస్తే, ఈ కాన్స్టిట్యున్సీయే మాది, ఈ జెండానే మాది, ఈ కథే మాది, మరి నేనెంత పెత్తనం చెలాయించాలనేటటువంటి ఆలోచనతో ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి అక్క వర్సెస్ దానం నాగేందర్ పంచాయతీ పెద్ద ఎత్తున ఖైరతాబాద్లో రగడ నడుస్తుంది. కాబట్టి ఈ పంచాయతీ కాస్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోతున్నది. రేవంత్ రెడ్డి గారు పిలిపించి మాట్లాడేటటువంటి అవకాశం ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. ఎవరైనా కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోర్రి, నాట్ ఓన్లీ ఖైరతాబాద్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒరిజినల్ లీడర్లు ఒకవైపు, ఈ పార్టీలు మారినటువంటి లీడర్లు ఒకవైపు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యున్సీ అనుకుందాం, ఇదే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ అనుకుందాం. ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ
విజయారెడ్డి అక్క ఉన్నది, ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ లెక్క ఉన్నారు, ప్లస్ ఆమె కార్పొరేటర్ కూడా. ఈ బీఆర్ఎస్ నుండి గెలిచినటువంటి దానం నాగేందర్ ఈయన సడన్ గా బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఎవరు జీర్ణించుకుంటారు, ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఆల్రెడీ కాంగ్రెస్ నుండి నేను ఇక్కడ సీనియర్ లీడర్ ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుండి నేను ఇక్కడ ఉండగా మళ్ళీ దానం నాగేందర్ ఎట్లా తీసుకుంటారని చెప్పి విజయారెడ్డి అక్క కూడా బాధ ఉంటుంది కదా. కాబట్టి విజయారెడ్డి అక్క కూడా కొంత బాధలో ఉన్నారు, కొంత అయోమయంలో ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. విజయారెడ్డి అక్కకు సంబంధించినటువంటి అనుచరులు ఏమంటున్నారట అంటే, దానం నాగేందర్ మంత్రి పదవి కోసం కాంగ్రెస్ లోకి వచ్చిండు, ఆయన చేసినటువంటి కబ్జాలు, ఆయన చేసినటువంటి దందాలు ఏడ బయటపడతాయి అనేటటువంటి బాధతోటి సేఫ్ జోన్ లో ఉండడానికి, కేసుల బారిన పడకుండా మంచిగా ఉండడానికి, జైలు పోకుండా ఉండడానికి మాత్రమే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండని విజయారెడ్డి అక్కకు సంబంధించినటువంటి బ్యాక్ ఎండ్ లో ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు అనేది వినబడుతున్న చర్చ. కానీ కార్పొరేటర్ గా ఉన్నటువంటి వ్యక్తి మీ పెత్తనం ఏంటి అని చెప్పి దానం నాగేందర్కి సంబంధించినటువంటి వాళ్ళ ముఖ్య అనుచరులు కొంత ధ్వజమెత్తుతా ఉన్నారు, ఫైర్ అవుతా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. కాబట్టి ఈ ఖైరతాబాద్ కి సంబంధించినటువంటి పంచాయతీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయేటట్టున్నది. ఈ పంచాయతీని కాస్త తెంపుదాం అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. అయితే ఇది ఖైరతాబాద్ కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ పంచాయతీ ఒకటి. రేపటి రోజు ఈ దానం నాగేందర్ గనక ఎమ్మెల్యే పదవి డిస్క్వాలిఫై అయితే, ఎమ్మెల్యే పదవి గనక పోతే ఈ దానం నాగేందర్కి అసలు ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా, లేకపోతే పీజీఆర్ బిడ్డ విజయారెడ్డికి ఏమైనా టికెట్ ఇస్తారా? పుసుక్కున్న దానం నాగేందర్కి రేపటి రోజు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఏది పదవి పోయిన తర్వాత కోర్టు కనుక సీరియస్ యాక్షన్ తీసుకొని పార్టీలు మారిరు వీళ్ళు కాబట్టి, ఎంపీగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సికింద్రాబాద్ నుండి కాబట్టి ఈయన పూర్తి స్థాయిలో పార్టీ మారిండు, ఈయన ఎమ్మెల్యే పదవి డిస్క్వాలిఫై చేయాల్సిందే అని గుట్లా ఒకవేళ డిస్క్వాలిఫై చేస్తే ఈయన కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తే పీజీఆర్ బిడ్డ లోకల్ కార్పొరేటర్ విజయారెడ్డి ఈ దానం నాగేందర్కి సపోర్ట్ చేస్తుందా చేయదా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. కాబట్టి మాక్సిమం సపోర్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే దానం నాగేందర్కి విజయారెడ్డి అక్క ఎక్కడ కూడా పడదు, పొంతనుండదు. కాబట్టి ఖచ్చితంగా విజయారెడ్డి అక్క సపోర్ట్ చేయకపోవచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి దానం నాగేందర్ ఇప్పుడు డైనమాలో పడ్డాడు. దానం నాగేందర్ ఈ ఖైరతాబాద్ పంచాయతీ కాస్త రేవంత్ రెడ్డి దగ్గరికి పోయేటట్టున్నది, ఇన్ఛార్జ్ దగ్గరికి మీనాక్షి నటరాజన్ దగ్గరికి పోయేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఒకటి దానం నాగేందర్ కథ. రెండో అంశం వచ్చేసి మీ అందరికి తెలుసు, జగిత్యాల పంచాయతీ మీ అందరికి తెలుసు. ఇది ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండి నడుస్తున్నటువంటి పంచాయతీ. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ జగ్గారెడ్డి జీవన్ రెడ్డి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ జీవన్ రెడ్డి అన్న ఎమ్మెల్సీ. జీవన్ రెడ్డి అన్న కాంగ్రెస్ లోనే కీలకమైనటువంటి లీడర్ గా ఉన్నాడు. జీవన్ రెడ్డి గతంలోనే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు. సీనియర్ లీడర్, కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిండు, పాదయాత్ర కూడా చేసిండు. అనేక రకాలుగా జీవన్ రెడ్డి అన్న కొంత పూర్తి స్థాయిలో కష్టపడ్డాడు. అలాంటి జీవన్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఈ సంజయ్ కుమార్ ఒత్తుడితోటే జీవన్ రెడ్డి అనుచరుల పైన దాడులు చేపిస్తుండట, జీవన్ రెడ్డి అనుచరులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుండట, పోలీస్ కేసులు పెట్టిస్తుండట, నానా రకాలుగా తిప్పలు పెడుతుండట. ఈ సంజయ్ కుమార్ కి సంబంధించినటువంటి క్యాడర్కి ఏమో ఏం రావాలన్నా అవన్నీ వస్తాయి, జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి క్యాడర్కి ఏం రావట. జీవన్ రెడ్డి ఫీల్ అవుతున్నాడు, సంజయ్ కుమార్ని మీరు ఎట్లా తీసుకుంటారు కాంగ్రెస్ లోకి? ఆల్రెడీ నేను ఇక్కడ నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఉన్నా, నాకు సంజయ్ కుమార్కి పడదని చెప్పి మీకు తెలుసు. అయినప్పటికీ మీరు సంజయ్ కుమార్ని ఎట్లా తీసుకుంటారు కాంగ్రెస్ లో? నాకు ఇది నచ్చట్లేదు, నా వల్ల కాదని చెప్పి ఇప్పుడు జీవన్ రెడ్డి అన్న ఎమ్మెల్సీ టికెట్ కోసం కూడా ఆయన గట్టిగా కృషి చేసిండు. కాబట్టి ఈ జీవన్ రెడ్డి అన్న ఎట్లనో అట్లా ఫీల్ అవుతున్నాడు. ఈ సంజయ్ కుమార్ పోరు భరించలేకపోతా ఉన్నాడు, సంజయ్ కుమార్ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతా ఉన్నాడట. అందుకే జీవన్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో డిస్కస్ కూడా చేస్తున్నాడు. గతంలోనే జీవన్ రెడ్డి అన్న పూర్తి స్థాయిలో రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిండు. అసలు ఎట్లా మా అనుచరుని చంపేసిర్రు, ఇది సంజయ్ కుమార్ అనుచరుడే మా అనుచరుని చంపేసిండు, ఈ చావు రాజకీయాలు ఏంది, అసలు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, ఎవరి పాలన నడుస్తుంది, ఏం కథ, అసలు మనకు ఒక భద్రత లేకుండా పోయింది, ఒక బాధ్యత లేకుండా పోయింది, సొంత పార్టీ నేతలను కోల్పోతా ఉంటే ఇంకెందుకు నేను ఈ పదవిలో ఉండని చెప్పి జీవన్ రెడ్డి అన్న ఏకంగా ఆయన రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిన ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తే. కాబట్టి ఇక్కడ జగిత్యాలలో కూడా సంజయ్ కుమార్ వర్సెస్ జీవన్ రెడ్డి పంచాయతీ పెద్ద ఎత్తున నడుస్తున్నది. ఈ పంచాయతీని సార్ట్అవుట్ చేసేటటువంటి బాధ్యత మధు యాష్కి గౌడ్కి ఇచ్చినారు. మధు యాష్కి గౌడ్ గతంలోనే జీవన్ రెడ్డి దగ్గర పోయిండు. జీవన్ రెడ్డి అన్న దగ్గరికి పోయి నువ్వు ఎట్లనో అట్లా ఆయనను కూల్ డౌన్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన మధు యాష్కి గౌడ్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసిండు. పార్టీ మారిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నచ్చో, కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఉండి వస్తలేరు, కేవలం సేఫ్ జోన్ లో ఉండడానికి, ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే వస్తున్నారని చెప్పి మధు యాష్కి గౌడ్ కూడా గతంలో మాట్లాడినటువంటి మాటలు పూర్తి స్థాయిలో వైరల్ అయినాయి. ఇది ఒక అంశం. ఇక్కడ జగిత్యాల పంచాయతీ కూడా నడుస్తుంది. ఎవరికైనా కూడా అరే సొంత కాంగ్రెస్ పార్టీ నేతలు ఉండగానే పక్క పార్టీలను తీసుకొచ్చి కాంగ్రెస్ లో పెడితే ఎవరికి నచ్చదండి? ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఇన్ని రోజులు కష్టపడ్డారు, అధికారంలోకి వచ్చిరు, మంచి జరుగుతుంది అనుకున్నారు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ మొత్తం సర్వం కరగనాకిచ్చేసిరు.
కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టిరు, కార్యకర్తలను కొట్టించారు, లీడర్లను కొట్టించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రివెంజ్ తీర్చుకునేటటువంటి టైం వచ్చింది. కానీ రివెంజ్ లేదు, బొక్క లేదు, ఏం లేదు. అదే బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ లో పెడతామంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఊకుంటారా? ఎవరికైనా రక్తం మరగదా? అరే ఇన్ని రోజులు కష్టపడ్డం పార్టీ కోసం, ఇన్ని రోజులు పార్టీ కోసం నిలబడ్డం, సడన్ గా ఎవడో కోన్కిస్గా గొట్టంగానే తీసుకొచ్చి కాంగ్రెస్ లో పెడుతున్నారు ఏందని చెప్పి కాంగ్రెస్ లీడర్లకు మండుతుంది కదా, కొంచెం బాధేస్తుంది కదా. జీవన్ రెడ్డి కూడా అదే బాధ. ఈ సంజయ్ కుమార్ని ఎట్లా తీసుకుంటారు? సంజయ్ కుమార్ చేసినటువంటి దందా మామూలుది కాదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు, టార్చర్ పెట్టిండు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. అలాంటి టార్చర్ పెట్టిన వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి మా నెత్తి మీద ఎందుకు రుదుతుర్రు అని చెప్పి జీవన్ రెడ్డి అన్న బాధ. కాబట్టి ఇక్కడ అసంతృప్తి కనబడుతున్నది. రేవంత్ రెడ్డి పైన ఇటు హైదరాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి అక్క తిరగబడుతుంది, ఇక్కడ జీవన్ రెడ్డి అన్న తిరగబడుతున్నాడు. నెక్స్ట్ మీకు ఇంకో ఆయన తెలుసు కదా, కాటా శ్రీనివాస్ గౌడ్. పటాన్ చెరువుకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ, పటాన్ చెరువుకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో కాటా శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ గూడెం మైపాల్ రెడ్డి. కాటా శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ గూడెం మైపాల్ రెడ్డి. కాటా శ్రీన్ అన్న ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత. గతంలో ఆయన 2023 ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఆయన ఓడిపోయిండు. కొంచెం లేట్ అయింది ఇక్కడ. వాస్తవానికి కాటా శ్రీనివాస్ గౌడ్ గెలిచేటటువంటి అవకాశం ఉంటుండే పటాన్ చెరువులో. కానీ కాటా శ్రీన్ అన్నకు లాస్ట్కి ఇచ్చిన టికెట్. పాపం ఆయన జెండాలు కట్టుకొని ప్రచారం చేసేసరికి ఆల్ అయిపోయింది. కాబట్టి కాటా శ్రీన్ అన్న కొంచెం ప్రచారంలో దూకుడు పెంచలేదు కాబట్టి ఓడిపోయింది. కానీ నెక్స్ట్ టైం పటాన్ చెరువులో కాటా శ్రీనివాస్ గౌడ్ జెండా పక్కా కుడుతుంది, దాంట్లో వేరే ఆప్షనే లేదు. చాలా మంది బాధపడుతుంది ఇప్పటికే. పాపం కాటా శ్రీనివాస్ని గెలిపిస్తే అయిపోవు కదా, కాటా శ్రీను మన కోసం పనిచేసిండు, పోరాటం చేసిండు, మన కోసం కృషి చేసిండు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కాటా శ్రీనుకు ఒక్క అవకాశం ఇస్తే బాగుండని చెప్పి పటాన్ చెరువు ప్రజలు ఫీల్ అవుతారు. మళ్ళీ గూడెం మైపాల్ రెడ్డికి గెలిపించారు. ఈ గూడెం మైపాల్ రెడ్డిని ఎల్లకెళ్ళి గెలిపించారు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన గెలిపిస్తే సిగ్గు లేకుండా గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ఇప్పుడు అదే కాటా శ్రీనివాస్ గౌడ్ నచ్చలేదు. ఆయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా తీసుకుంటారు? ఆల్రెడీ ఇక్కడ సీనియర్ లీడర్ని నేనున్నా, కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా నేనున్నా, పోటీ చేయడానికి కూడా నేనున్నా, కాంగ్రెస్ పార్టీ లీడర్ సీనియర్ మోస్ట్ ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ నేను ఉన్నప్పటికీ గూడెం మైపాల్ రెడ్డిని ఎట్లా తీసుకుంటారు? ఏ విధంగా తీసుకుంటారు? గూడెం మైపాల్ రెడ్డి అరాచకం పెరిగిపోయింది, గూడెం మైపాల్ రెడ్డి ఓవర్ యాక్షన్ పెరిగిపోయింది, గూడెం మైపాల్ రెడ్డి మమ్మల్ని అణచివేతకు గురి చేస్తా ఉన్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి కాటా శ్రీన్ అన్న ఆల్రెడీ కాంగ్రెస్ హైకమాండ్ కూడా చెప్పిండట. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మొరబెట్టుకున్నట, సార్ వీళ్ళని ఎందుకు తీసుకురు, మళ్ళీ రిటర్న్ పంపించేయండి, ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు, పటాన్ చెరువు నియోజకవర్గంలో అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను, ఇది మేము ఒప్పుకోము అని చెప్పి కాటా శ్రీన్ అన్న ఆల్రెడీ గూడెం మైపాల్ రెడ్డి పైన వార్నింగ్ కూడా ఇచ్చిండు, కంప్లైంట్ ఇచ్చిండు. ఇద్దరిని పిలిపించి గాంధీ భవన్లో మాట్లాడారు కూడా. దీపాదాస్ మున్షి గారు ఆ రోజు ఉన్నప్పుడు మాట్లాడినారు. మాట్లాడితే కూడా ఈ రగడ ఎక్కడ తగ్గుతలేదు, ఈ పంచాయతీ తగ్గుతలేదు. సేమ్ సీన్ కనబడుతున్నది. కాటా శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ గూడెం మైపాల్ రెడ్డి. ఈ పంచాయతీ అట్నే నడుస్తున్నది. ఈ 3 పంచాయతీలు ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి పోతున్నాయి. ఈ 3 హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ పంచాయతీ, తర్వాత జగిత్యాల కాన్స్టిట్యున్సీ పంచాయతీ, పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ పంచాయతీ. సీనియర్ లీడర్లం, కాంగ్రెస్ పార్టీ లీడర్లం మేము ఉండగా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ఎవడో కోన్కిస్కా గొట్టం ఎట్లా తీసుకొస్తారు, ఎట్లా పెడతారు ఈ పార్టీలో? ఆల్రెడీ వాళ్ళు బీఆర్ఎస్ నుండి గెలిచారు, వాళ్ళు ప్రతిపక్ష పార్టీ లీడర్లు. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని అణచివేతకు గురి చేసిరు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు, మా అనుచరులను తీసుకుపోయి అరెస్ట్లు చేసిరు, మమ్మల్ని టార్చర్ పెట్టిరు. ఈ రోజు మళ్ళీ గెలుసుడితోటే వాళ్ళని తీసుకొచ్చి మా దాంట్లో ఎట్లా పెడతారు, మా కాంగ్రెస్లోకి ఎట్లా తీసుకొస్తారు? ఇది పద్ధతి కాదు. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మేము ఇబ్బంది పడుతున్నాం, మేము తిప్పల పడుతున్నాం అని చెప్పి ఈ 3 నియోజకవర్గాలలో ఉన్నటువంటి లీడర్లు ఆవేదన పడుతున్నారు, దిగులు పడుతున్నారు. కాబట్టి ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలను పిలిపించుకొని మాట్లాడదాం అనేటటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కనబడతా ఉన్నది. సో వాళ్ళని గాంధీ భవన్ కి లేదా కమాండ్ కంట్రోల్ రూమ్ కి లేదా సెక్రటేరియట్ పిలిపించుకొని వాళ్ళతో డిస్కస్ చేసేటటువంటి ఆలోచనలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. కానీ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల పంచాయతీ కాస్త ఇప్పుడు ముదిరేటటువంటి వాతావరణం కనబడతా ఉన్నది. ఈ 3 నియోజకవర్గాలే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి బయటపడతాయి. కానీ ఇప్పుడు ప్రధానంగా కనబడుతున్నటువంటి మన కళ్ళతో చూస్తే, మన చెవులతో వింటే కనబడుతున్నటువంటి వార్తలు మాత్రం ఈ 3 కాన్స్టిట్యున్సీ. కానీ 10 నియోజకవర్గాల్లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే నియోజకవర్గం అదే ఉన్నది కథ, గదే పంచాయతీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. ఎందుకంటే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లోకి వచ్చిన కాంగ్రెస్ లీడర్ల లెక్క వ్యవహరిస్తలేదు, ఇంకా బీఆర్ఎస్ పార్టీ నేతల లెక్కనే ఉన్నారు. మన గూడెం మైపాల్ రెడ్డి నువ్వు కేసీఆర్ ఫోటో పెట్టుకున్నావు, రేవంత్ రెడ్డి పెట్టుకోవాలి కదా అంటే రేవంత్ రెడ్డి నాకు నచ్చలే, కేసీఆర్ అంటే ఇష్టం కాబట్టి కేసీఆర్ పెట్టుకుని ఇప్పుడు అయితే ఏందంటుడు అంటే ఆయన బీఆర్ఎస్ ఓడా కాంగ్రెస్ ఓడా ఏందన్నట్టు. ఒక్కసారి బీఆర్ఎస్ గులాబీ కండువా తీసి పక్కన పడేసి 3 రంగుల జెండా మెడలేసుకున్నాడంటే 3 రంగుల జెండా మనిషే, ఇంకా బీఆర్ఎస్ మనిషి లెక్కుంటే ఎట్లా? ఇంకా బీఆర్ఎస్ లెక్కనే వ్యవహరిస్తున్నాడు గూడెం మైపాల్ రెడ్డి. కాబట్టి గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ పదవి పోవడానికి గూడెం మైపాల్ రెడ్డి, నేను చెప్తున్నా కదా,
ఈ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు 100% సపోర్ట్ చేయరు. రేపటి రోజు బై ఎలక్షన్స్ వచ్చినాయి అనుకో, 10 నియోజకవర్గాలలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఒక్కడు సపోర్ట్ చేయడు, ఒక్కడు కూడా సపోర్ట్ చేయడు. ఈ వీళ్ళకి మొత్తం ఈ 10 మందికి ఒక్కడు కూడా సపోర్ట్ చేయడు. చెప్తున్నా కదా, ఒక్క లీడర్ కూడా వీళ్ళను యాక్సెప్ట్ కూడా చేయడు. వీళ్ళు వెనకాల తిరగను కూడా తిరగరు. ఆఖరికి అసలు వీళ్ళని పట్టించుకోరు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్, ఒరిజినల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి లీడర్ మీరు రాసి పెట్టుకోరు చూడు. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ లీడర్లు ఉండగా ఈ బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు పార్టీ మారేటటువంటి అసలు అవసరం ఉందా? కాంగ్రెస్ పార్టీలకి ఈ నేతలను తీసుకునేటటువంటి అవసరం ఉందా? అడ్డగోలుగా తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఏడ పండ్లు ఎక్కడ పొద్దుపోక ఆల్రెడీ 66 మంది ఉన్నారు. మళ్ళీ 10 మందిని తీసుకుంది ఎందుకు? 39 మందితో కేసీఆర్ ఏమైనా కట్టలు కడతాడా? సంఖ్య పెంచుకుందామని ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి ఓకే, కానీ సంఖ్య పెరుగుతుంది. అలా ఏమున్నది? ఉన్న సంఖ్య పోయేటట్టుంది కదా. ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు దూరమయ్యేటట్టున్నారు కదా పార్టీకి. కార్యకర్తలను కాపాడుకోవాలి, లీడర్లను కాపాడుకోవాలి. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని వీళ్ళు వస్తారు పోతారు. ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన లీడర్ పర్మనెంటా? రేపు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ రేపటి రోజు వేరే పార్టీ అధికారంలోకి వస్తే ఈ లీడర్లు మళ్ళీ వేరే కాడికి పోతారు. జంపింగ్ కొట్టేటటువంటి బ్యాచ్ వీళ్ళంతా. ఏది బల్లి గోడ మీద కూర్చుంటే ఏడ ఎత్తుంటే ఆడ దుంకుతుంది బల్లి, వంపుంటే దెబ్బలు తాకుతాయేమో అని చెప్పి ఈ బ్యాచ్ కూడా అంతే. ఈ 10 మంది బ్యాచ్ ఏడ ఎత్తుంటే అటు దుంకుతాం, వంపుంటే దెబ్బలు తాకుతాయి, మోకాల చిప్పలు ఇరిగిపోతాయి, నెత్తి వలుగుపోతుంది అనేటటువంటి బాధలు ఉంటారు వీళ్ళంతా. వీళ్ళని నమ్మి ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లను ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ మినిమం ఒకసారి ఆలోచన చేయండి అని చెప్తున్నా. చూద్దాం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు, ఏం పిలుచుకుంటాడు, వీళ్ళతో ఏం డిస్కస్ చేస్తాడు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.